ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇవాళ ఆరో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండ్ అసలు ఇవాళ పొద్దున్న లేచి నేను అన్ని రెడీ చేసుకుందాం అనుకునే లోపు అందరికన్నా ముందు ఆరో లేచాడండి. సో ఈ కీ చైన్ ఒకటి తీసుకున్నాను, ఏంజల్ కి మనీ కూడా తీసుకున్నాను. Bye Aaron. Hey mommy, how are you feeling? Good and bad. Why bad re? వెళ్ళొద్దాడు ఇంకా స్కూల్ కి? వెళ్ళాలి. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇవాళ ఆరో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో ఏంజల్ వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయిన ఒక 2 days తర్వాత ఆరో స్కూల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో నిన్నటి నుంచి ఏంజల్ బని ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు, ముగ్గురు సేమ్ స్కూల్. అందుకనే హ్యాపీగా ఆరో కూడా మాతో పాటు స్కూల్ కి వస్తారని ఎక్సైటింగ్ గా ఉన్నారు. అండ్ అసలు ఇవాళ పొద్దున్న లేచి నేను అన్ని రెడీ చేసుకుందాం అనుకునే లోపు అందరికన్నా ముందు ఆరో లేచాడండి. 5:30 కల్లా లేచాడు అండ్ అప్పటి నుంచి గోల్ చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే నేను అన్ని రెడీ చేస్తున్నాను అండ్ పిల్లలు అయితే రెడీ అయిపోయారు. బ్రేక్ఫాస్ట్ అక్కడ అవుతుంది. సో ఫస్ట్ టైం అసలు మమ్మల్ని వదిలేసి స్కూల్ కి వెళ్తున్నాడు అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటింగ్ గా అండ్ కొంచెం బెంగగా ఉంటుంది, ముగ్గురు వెళ్ళిపోతారు కాబట్టి. సో ఫస్ట్ నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఆరో అసలు ఇంట్లో ఏమైనా అక్కడ స్కూల్లో ఏమైనా తింటాడా అని. అందుకనే నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వకుండా అన్నమే పెట్టేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ లోకి ఏమైనా పెట్టినా కూడా ఒకవేళ తినకపోయినా పర్వాలేదు అని చెప్పి. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఎస్ ఆరో లెట్స్ గో. వెయిట్. సరే అండి. సో ప్రస్తుతానికి అయితే వీళ్ళకి టిఫిన్ తినిపించి మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అయితే నేనే అందరికంటే ముందు లేచి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా రెడీ చేసి అప్పుడు పిల్లల్ని రేపి రెడీ చేస్తానన్నమాట. బట్ ఇవాళ ఆరవ్ అందరికంటే ముందు లేచాడు అండ్ నాతో పాటు లేచాడు ఆల్మోస్ట్. సో అందుకని ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసేసాను అండ్ ఆరవ్ లేస్తే ఊరుకుంటాడా ఏంజల్ బనీని కూడా లేపేశాడు అనమాట. సో అందుకని వాళ్ళని ఫస్ట్ రెడీ చేసేసాను అండ్ దాని తర్వాత నేను ఫస్ట్ కిచెన్లోకి వచ్చి పొటాటోస్ బాయిల్ చేశాను. సో ఆఫ్టర్నూన్ పొటాటో ఫ్రై చేద్దాం అనుకున్నాను, దానికోసం పొటాటోస్ బాయిల్ చేశాను అండ్ దాని తర్వాత పిల్లలకి ఇడ్లీ కూడా పెట్టేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్ కి పిల్లలకి వాళ్ళ అన్నం తినిపిస్తున్నాను, ఎందుకంటే ఆరో ఫస్ట్ డే కదా, మధ్యాహ్నం లంచ్ తింటాడో లేదో అని డౌట్ గానే ఉంది నాకు. అందుకని కొంచెం మంచిగా హెవీగా తిని పంపిస్తే ఒకవేళ మధ్యాహ్నం కొంచెం తిన్నా కూడా పర్వాలేదు, ఈవినింగ్ వరకు సరిపోతుంది. అందుకని నేను పాలకూర పప్పు ఆల్రెడీ చేసేసాను, అలాగే ఆమ్లెట్స్ కూడా వేసేస్తున్నాను పప్పులోకి అండ్ ముగ్గురికి 3 eggs తో ఆమ్లెట్ వేసేస్తున్నాను. అండ్ ఎగ్స్ ఇలాగా డైరెక్ట్ గా కొట్టేసి వేస్తున్నానండి, బీట్ చేయడం అలాగేం చేయకుండా వేసేసి దాని మీద కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం జల్లుకుని నేను జస్ట్ స్మాల్ ఆమ్లెట్స్ లాగా వేసేస్తున్నాను. అండ్ ఎగ్ మధ్యలో నేను ఇలాగ బ్రేక్ చేసి వేస్తానండి. కొంతమంది ఎలా తింటారంటే అలా హోల్ ఎగ్ గానే కొంచెం రన్నీగా తింటారు, నాకు అలా హాఫ్ బాయిల్ చేస్తే ఆమ్లెట్ నచ్చదు. సో అందుకని మంచిగా కుక్ అయ్యాకే నేను పిల్లలకి ఇస్తాను అనమాట. సో 3 pieces కింద కట్ చేసి ముగ్గురికి ఇచ్చేస్తున్నాను. అండ్ అత్తయ్య ఇక్కడ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తున్నారు. ఆరవ్ ఉండడు కదా వాళ్ళంతా, అత్తయ్యకి కూడా బెంగగానే ఉంది. అందుకే అత్తయ్య నేనే తినిపిస్తాను ఆరవ్కి అని అన్నారు. సో అందుకే ఆరవ్కి చక్కగా బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నారు. అండ్ అది పెప్పా పిగ్ ఐప్యాడ్ ఒకటి తీసుకున్నాము, అందులో ABCs అవన్నీ ఉంటాయి. ఐప్యాడ్ అంటే ఐప్యాడ్ కాదు, చిన్న టాయ్ లాగా అనమాట. సో అదంటే ఆరవ్కి బాగా ఇష్టం. చక్కగా అది ఆడుకుంటూ బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాడు అండ్ దాంతోపాటు ఏంజల్ బన్నీకి కూడా పెట్టేశాను, వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తున్నారు. పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినడానికి 30 to 40 minutes ఇస్తానండి నేను వాళ్ళకి. వాళ్ళు కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ తింటే నాకు కూడా తృప్తిగా ఉంటుంది.
అలాగే పిల్లలు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంటే నేను లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను నగెట్స్ చేస్తున్నాను పిల్లలకి ఇక్కడ లంచ్ బాక్స్లో. అండ్ ఇది నా స్టైల్లో హోమ్ మేడ్ నగెట్స్ లాగా చేస్తున్నాను, డీప్ ఫ్రై కాకుండా జస్ట్ షాలో ఫ్రై చేసి చేస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ చికెన్ బ్రెస్ట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు దీన్ని మిక్సీలో వేస్తానమాట. మీ దగ్గర గ్రౌండ్ చికెన్ ఉంటే అది ఇంకా బెస్ట్. ఒకవేళ లేకపోతే ఇలాగ చికెన్ బ్రెస్ట్ తీసుకుని దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్లో నేను బ్రెడ్ని చిన్న పీసెస్గా చేసుకుని బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకుంటున్నాను. సో హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను నేను. వైట్ బ్రెడ్ నేను అస్సలు యూజ్ చేయనండి. నేను అసలు ఎప్పుడు తిన్ను కూడా వైట్ బ్రెడ్. పిల్లలకి కూడా నేను వైట్ బ్రెడ్ ఇవ్వను, హోల్ వీట్ బ్రెడ్డే ఇస్తాను. సో దాన్ని మిక్సీ జార్లో ఇలా చిన్నగా పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఒకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది, మనకి ఇలా పౌడర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను. సో ఆ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అలాగే పెప్పర్, నేను కొంచెం గరం మసాలా చాలా కొంచెం యాడ్ చేశాను. అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి చక్కగా కీమా లాగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని మనం కొంచెం ప్రెస్ చేసుకుని రౌండ్ షేప్ కానీ లేకపోతే ఓవెల్ షేప్ కానీ చేసుకుని నగెట్స్ లా చేసుకోవాలి. కొంచెం పల్చగా చేసుకోండి, మరీ లావుగా చేసుకుంటే రెండు వైపులా మనం షాలో ఫ్రై చేసేటప్పుడు సరిగ్గా కుక్ అవ్వదు. పల్చగా చేసుకుంటే ఈవెన్ గా కుక్ అవుతుంది, నేను తినడానికి కూడా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా చక్కగా నగెట్స్ లా చేసుకుని వీటిని ఇప్పుడు నేను ప్యాన్ లో యాడ్ చేసుకుని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకుంటాను. సో ఒక్కొక్క సైడ్ ఒక 3 to 4 minutes మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి. ఎక్కువ ఫ్రై చేస్తే ఏంటంటే చికెన్ బ్రెస్ట్ కదా మనం తీసుకుంది, సాగీగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలాగ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఏంజల్ బన్నీకి కొంచెం డార్క్ గోల్డెన్ బ్రౌన్ లో చేసుకున్నాను, బట్ ఆరవ్కి అలాంటి కలర్ నచ్చదు. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే రాగానే తీసేసాను. సో చూసారు కదా ఎంత బాగున్నాయో చూడడానికి. షేప్ అనేది మీ ఇష్టం అండి, పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో వీటిని ఇప్పుడు నేను లంచ్ బాక్స్ లో పెట్టేసినాను పిల్లలకి. అండ్ దాంతోపాటు ఒక బేర్ పావ్ పెడతాను. బేర్ పావ్ అంటే చాక్లెట్ చిప్ కుకీ. అలాగే గోల్డ్ ఫిష్ అనమాట. ఇది పిజ్జా ఫ్లేవర్ గోల్డ్ ఫిష్ ఇక్కడ వాల్మార్ట్ లో దొరుకుతుంది. చాలా టేస్టీగా ఉందండి. యాక్చువల్లీ పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంది. సో పిజ్జా ఫ్లేవర్ అంటేనే పిల్లలకి కూడా నచ్చుతుంది కదా, సో అవి తీసుకున్నాను. అవి మా పిల్లలకి బాగా ఇష్టం. సో అవి కూడా పెట్టాను నేను లంచ్ బాక్స్ లో. సో లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇలా బ్యాక్ ప్యాక్ లో పెట్టేస్తున్నాను. అండ్ ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ షూస్ అండ్ ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్ పంపించాలి పిల్లలకి. సో ఆ రెండు కూడా నేను పెట్టేసుకున్నాను బ్యాగ్లో. అండ్ చూసారా అనిపిస్తుందా? సో ఈ కీ చైన్ ఒకటి తీసుకున్నాను, ఏంజల్కి మనీకి కూడా తీసుకున్నాను. అండ్ బ్యాక్ ప్యాక్ రెడీ. అన్నిటి మీద ఇలాగ లేబుల్ చేయాలన్నమాట మనం. సో లేబుల్ చేసి వాళ్ళ నేమ్ లేబుల్ చేసుకోవాలి. లంచ్ బ్యాగ్ మీద కూడా లేబుల్ చేయాలి. సో ఫస్ట్ డే కదా, ఇవన్నీ స్కూల్లోనే పెట్టేస్తారు, మనం అక్కడే సబ్మిట్ చేసేయాలి. మళ్ళీ స్కూల్ ఇయర్ అయిపోయాక మనకి ఇచ్చేస్తారు. సో ఇవన్నీ పట్టట్లేదు, అందుకే నేను ఇంట్లో విడిగా పట్టుకుంటున్నాను. సో వాటర్ బాటిల్ కూడా మీద కూడా లేబుల్ చేయాలి. సో స్పైడర్ మ్యాన్ బ్యాగ్ అనమాట ఆరవ్కి. మామూలుగా వేసేసుకున్నాను. ఆరవ్, యూ హ్యావ్ టు పుట్ ఆన్ ద సాక్స్. సాక్స్ నానా. కమ్, you're going to school, right? You have to put on the socks and then the Crocs. Shall we go? Are you ready? నీకు తెలిసిపోయింది ఏంటో వాళ్ళ స్కూల్కి వెళ్తున్నామని. పొద్దున్న 5:30కి లేచారు తెలుసా? Come. Girls, bye. Take care. Bye, Nana. ఫస్ట్ డే కదా, అందుకని ఆరవ్ని నేను సురేష్ కార్లో డ్రాప్ చేస్తున్నాము. బట్ ఏంజల్ బన్నీ మటుకు బస్సులో వెళ్తున్నారు. ప్రణవ్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు.
కొట్టేయాలా? చూసారు కదా, మా ఆరవ్ గుడ్ బాయ్ లాగా రెడీ అయిపోయాడు. ఇప్పుడు నేను సురేష్ వెళ్ళి ఆరవ్ని స్కూల్లో డ్రాప్ చేసేస్తాము. హాయ్ ఆరవ్, లెట్స్ గో టు స్కూల్. Hi, Dada, bye. God bless you, Nana. Enjoy the day. Phone record magalaki. Aadkovali. Bye, Nana, bye. Ikkada arekkaledu. All right, let's go. Let's go, Arif. Let's go to school. Hi, Ara. అండ్ స్కూల్ కి పంపిస్తే హాలిడేయింగ్ అని చొక్కా వేసావంటే స్కూల్ హాలిడేయింగ్ చేయాలని, అంత హ్యాపీగా ఉండాలని. బాయ్ ఆరా. Hey mummy, how are you feeling? గుడ్ అండ్ బ్యాడ్. Why bad, right? వెళ్ళొద్దాడు ఇంకా స్కూల్ కి. నేను వెనకాల తిరుగుతుండాలి రోజంతా. అలాగా ఎలా ఉంటాడు? బానే ఉంటాడు, ఆడికి సూపర్ ఉంటాడు, డోంట్ వరీ. ఓకే, ఇంకా వాడు ఇంకా ఫ్రెండ్స్ తయారు చేసుకుంటాడు, ఇంకా హిల్ పార్కెట్ కానీ. అబ్బా, ఫైనల్లీ ఐ థింక్ మా ఆవిడ నాకు వచ్చింది వెనక్కి. ముగ్గురిని స్కూల్లో పడేస్తాం, ఇంకా ఆన్ టు ద నెక్స్ట్. ఎస్, ఆరవ్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసేసాము. నేనైతే ఏడ్ చేశానండి, నా వల్ల కాలేదు. ఏంజిల్ని డ్రాప్ చేసినప్పుడు అంతే, బన్నీని డ్రాప్ చేసినప్పుడు అంతే, ఆరవ్ని డ్రాప్ చేసినప్పుడు అంతే. సో చాలా కంట్రోల్ చేసుకుంటాను, ఏడవకూడదు, స్ట్రాంగ్గా ఉండాలని. బట్ కుదరలేదు, ఎందుకంటే అన్ని రోజులు మనతో తిరుగుతూ అమ్మ అమ్మ అని మన వెంటే ఉంటారు కదా. సడన్గా వాళ్ళు వదిలేసి స్కూల్కి వెళ్తున్నాము అంటే కొంచెం బెంగగా ఉంటుంది. బట్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా, వెళ్ళాలి. అండ్ నేను బాధపడుతున్నానని సురేష్ జోక్స్ వేయడానికి ట్రై చేస్తున్నారు, నన్ను నవ్వించడానికి. అండ్ జస్ట్ అలా ఒక రౌండ్ తీసుకుని వెళ్ళారు నన్ను డ్రైవ్కి. అండ్ దాని తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము. ఇదంతా కూడా నేనేం పని చేస్తున్నా, తిన్నాడా లేదా, ఎలా ఉన్నాడా, అదే ఉంది నాకు ఆలోచన. సో ఇంటికి వచ్చే వరకు ఇంకా నాకు బెంగగానే ఉంటుంది. హలో, సో ఆరవ్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో ప్రాపర్ స్కూల్కి ఫస్ట్ టైం వెళ్ళాడు, పొద్దున్నే డ్రాప్ చేశాము. అండ్ ఆరవ్తో పాటు ఏంజిల్ బన్నీ కూడా సేమ్ స్కూల్ అండి. బట్ మార్నింగ్ నేను సురేష్ డ్రాప్ చేశాము, ఈవినింగ్ మటుకు బస్లో వస్తున్నారు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ టైం అయిపోయింది, ఇప్పుడు బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాను పికప్ చేసుకోవడానికి. అసలు ఎలా అయిందో అని చెప్పి, అసలు ఆ ఇంట్లో ఉన్నానే కానీ పొద్దునుంచి అసలు వాడు ఏం తిన్నాడు, ఎలా ఉన్నాడని ఆలోచిస్తూ ఉన్నాను. ఏంజిల్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను, బన్నీ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాను. సో ఉంటుంది కదా, ఎంతైనా పిల్లలు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నారంటే ఎలా ఉన్నారా, అలవాట్లేదు కదా అని. సో ఎవ్రీ మదర్ ఎలా ఫీల్ అవుతారో సేమ్ అలానే ఫీల్ అయ్యాను. అండ్ వాళ్ళు వచ్చేలోపు వంట అయితే ఫినిష్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. సో చూసారు కదా, గుత్తొంకాయ కూర చేశాను అండ్ చారు కూడా పెట్టాను అనమాట. అలాగే నైట్ కి చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టాను. సో చక్కగా రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాను, రైస్ అయిపోయింది. అండ్ ఇక్కడ పొటాటో ఫ్రై చేశాను అండ్ చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టాను. సో ఈవినింగ్ చక్కగా చపాతీ చేసేసుకుని తినేయడమే. అండ్ ఇక్కడ కుక్కర్లో రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను అత్తయ్య వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకుంటాము. సో మీరు కూడా వచ్చేయండి మాతో పాటు. అసలు ఎలా ఉన్నారా, బస్లో ఫస్ట్ టైం అసలు ఎలా వెళ్ళారా. ఇప్పుడు ఒక ధైర్యం ఏంటంటే ఏంజిల్ బన్నీ కూడా అదే బస్ కాబట్టి, సో ఇద్దరు అక్కలు రెస్పాన్సిబుల్ గా తమ్ముడిని తీసుకొస్తారనమాట. సో మీరు కూడా జాయిన్ అయిపోండి, మళ్ళీ బస్ స్టాప్ లో కలుద్దాం, ఓకేనా? పిల్లలు ముగ్గురు వచ్చేసారు, చక్కగా ఏంజిల్ బన్నీ తమ్ముని చేతులు పట్టుకుని మరీ తీసుకొచ్చారండి. సో బస్సులో కూడా చక్కగా కూర్చున్నాడంట. సో ఫస్ట్ టైం ఆరవ్ బస్సులో కూర్చోవడం, అంటే కార్లో కూర్చుంటాడని కానీ కార్లో కార్ సీట్ ఉంటుంది కదా, సో అంత బెంగలేదు. బస్సులోనే ఎలా అని కంగారు పడ్డాను కానీ ఏంజిల్ బన్నీ ఉన్నారు కాబట్టి ఏ ప్రాబ్లం రాలేదు. హాయ్ ఆరవ్, హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే టుడే? Did you have fun?
సో అదండి మా ఆరవ్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇలా జరిగింది. అండ్ అందరం కూడా బోల్డ్ మిస్ అయ్యాము. బాబాయ్, నానమ్మ అందరూ కూడా మిస్ అయ్యారు. రాగానే అందరూ ఆరవ్ దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. సో నానమ్మ అయితే బోల్డ్ మిస్ అయ్యారు. వెంటనే ఆరవ్కి అన్నం తినిపించేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారనమాట. సో ఎలా అనిపించింది మీకు ఈ వ్లాగ్? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.